చేస్తున్నప్పుడు కూడా దాంతో భాగంగా మాకు మూడో పార్టీ అభ్యర్థి అయిన మాకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ శ్రీమతి రమ్య గారు కూడా వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపొందినందుకు మేము రెండు ఓట్లు వేయాలి, చైర్మన్కు వైస్ చైర్మన్ ఓట్లు వేయాలని లోపల పంపించడం జరిగింది. వాళ్ళు పార్టీ బీఫామ్ ఇచ్చినందుకు పార్టీ పరంగా మేము వాళ్ళకి ఓటు వేయమని చెప్పాము. మేము పార్టీ ఎక్కడ మేము ల్యాండ్ తప్పలేదు. దాని తర్వాత మేము వచ్చేసి దాన్ని కూడా మేము మూడో వార్డు కౌన్సిలర్ కూడా మేము రాజీనామా చేస్తున్నాము. ఇది ఎందుకంటే ఒక పెద్ద మోసం. ఎంతంటే మామూలుగా నమ్మించి 2 సంవత్సరాల నుంచి కూడా రాత్రనక పగలనక మేము కష్టం చేసినాం. పార్టీ కొరకు కష్టం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం ముందుంటే ఈరోజు కేవలం ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు మా దగ్గర డబ్బు ఉందని చెప్పాము. డబ్బు కూడా మేము రెడీ అని చెప్పాము. అయినా కానీ వాళ్ళు ఎవరైతే కనుసంధానంలో అంటే ఒక రాజరిక వ్యవస్థ నడుస్తుంది అంటే ఓన్లీ ఒక డమ్మె క్యాండిడేట్. ఇప్పుడు ఏదైతే వాళ్ళు రమేష్ మాధవ్ గారిని పెట్టారో వాళ్ళకు రాజకీయంగా జీరో, ఏమి అవగాహన లేదు, ఏది లేదు. వాళ్ళకి మున్సిపాలిటీ ఏ అంటే తెలియదు, బి అంటే తెలియదు, సి అంటే తెలియదు. అలాంటిది వాళ్లకు చైర్మన్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని డమ్మి ఒక పావుగా వాడుకొని వాళ్ళ వెనుక కొంతమంది స్వార్థపరులు ఒక మున్సిపాలిటీలో మేము చలామణి చేసుకునే విధంగా వాళ్ళకి కంకణం చేసుకుని దాని ప్రకారంగా వాళ్ళు ముందరికి వెళ్తూ ఉన్నారు. అధిష్టానం ఇప్పటికైనా మీకు కనువిప్పు కావాలి. ఎందుకంటే మీరు ఒక సమర్థనకి ఇవ్వండి చైర్మన్, వాళ్ళకి ఏం చదువుతారు ఈ వాళ్ళకి ఒక ఎస్ఐ మాధవి రమేష్ అనే వ్యక్తికి రాజకీయ పరంగా ఏమీ మన అనుభవం లేదు. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్గా పనిచేసేది లేదు, యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసేది. వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు, వాళ్ళు ఏం న్యాయం చేస్తారు, ప్రజల కొరకు వాళ్ళు ఏం చేస్తారు అది కూడా ఆలోచించారు. వాళ్ళు ఉదయం లేస్తే ఆమె 55 సంవత్సరాల వ్యక్తి, ఆమె ఇంట్లో కూర్చుంటే లేదు, ఆమె వచ్చి ఏం చేస్తారు. రెండో వ్యక్తి ఆయన రమేష్ అనే వ్యక్తి, ఆయన భర్త, ఆయన ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టి రూపాయి మిత్తుల వ్యాపారం చేసుకునే వ్యక్తి. ఈ మిత్తుల వ్యాపారం చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు ప్రజలకు సేవ అది మీరు ఆలోచించండి. ఇది అందుకోనికి మేము మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మరియు మా యొక్క శ్రీమతి గారు ఇప్పుడు 2 నిమిషాలు బయటకు వస్తారు. వాళ్ళ దగ్గర మేము ఖచ్చితంగా మేము రాజీనామా చేసి వెళ్తున్నాం. ఇది ప్రజలకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ప్రతిగా ప్రముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.